सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. పంచదశి రెండవ అధ్యాయం 51వ శ్లోకం. అతయేవ ద్వితీయత్వం శూన్యవన్నహి గణ్యతే న లోకే చైత్రవచ్చక్తోః జీవితం లిఖ్యతే పృథక్. విద్యారణ్యుల వారు మనకు ఈ సృష్టి ప్రక్రియ గురించి చెప్తున్నారు. ఈ సృష్టి రావడానికి కారణం ఏమిటి? మనం ఈ సృష్టిలో 3 విషయాలు తెలుసుకోవాలి. వ్యక్తినైన నేను జీవుడిని, ఈ సృష్టిలో ఒక భాగాన్ని కనుక నా స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. అంటే జీవస్వరూపం, జీవుడినైన నా స్వరూపం ఏమిటి, అది ఒకటి. అది 1వ అధ్యాయంలో చూసాం, తత్వ వివేక ప్రకరణంలో. ఇప్పుడు ఈ యొక్క జగత్ స్వరూపం ఏమిటి అనేటటువంటిది కూడా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు 50 శ్లోకాల వరకు మనకు, అంటే 45 శ్లోకాల వరకు దాదాపు ఈ యొక్క పంచభూతాలు, వాటి సృష్టి ఎలా జరిగింది ఇవన్నీ చెప్పారు. అంతేకాకుండా ఈ సృష్టిలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటిది అంశాలు ఏమిటి అంటే మాయ అని చెప్తున్నారు. ఇప్పుడు మాయ అనేటువంటిది ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది, దాని లక్షణం ఏమిటి, ఈ సృష్టికి మాయ ఎలా కారణం, దాని స్వరూపం ఏమిటి అంటే జగత్ స్వరూపం తెలుసుకున్నట్లే మాయను తెలుసుకుంటే. అదేవిధంగా ఈశ్వర స్వరూపం, భగవంతుడు, ఆయన స్వరూపం ఏమిటి, ఈ సృష్టికి కర్త అయినటువంటి భగవంతుడు, కర్మఫల దాత, ఆయన యొక్క స్వభావం కూడా, నేచర్ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మాయ గురించి చెప్తున్నారు. మాయ అనేటువంటిది వేరొక అంశంగా, ద్వైతులు మాయను సత్యంగా తీసుకుంటారు. మాయ అంటే ప్రకృతి. సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక అందరూ కూడా బ్రహ్మం ఎంత సత్యమో మాయ కూడా అంతే సత్యము అంటారు వాళ్ళు. కానీ అద్వైతంలో మనం మాయ వ్యావహారిక సత్యం, బ్రహ్మము పారమార్థిక సత్యము అని మనకు ఉదాహరణ ద్వారా ఉపనిషత్తు చెప్తోంది. కలలో ఉన్న వ్యక్తి వేరు, మెలుకున్న వ్యక్తి వేరు. మెలకు ఉన్న వ్యక్తి వ్యావహారిక సత్యం, కళ కనేవాడు కళలో ఉన్న చూసినవన్నీ కూడా ప్రాతిభాసిక సత్యం. ఆ 2 సత్తాలకి భేదం ఉంది. అదేవిధంగా మాయ వ్యావహారిక సత్యమైతే పరబ్రహ్మము, ఆత్మ చైతన్యము పారమార్థిక సత్యం అని మనకు తెలియజేస్తున్నారు. కనుక అటువంటి మాయ ఈ జగత్తు మొత్తానికి ఇంత శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, వీటి ద్వారా ఇంత జగత్తును ఉత్పత్తి చేస్తుంటే ఆ మాయను మీరు లెక్క చేయరేమిటి అంటాడు పూర్వపక్షి, అంటే ద్వైతులు. అటువంటి మాయను మీరు లెక్కలోకి తీసుకోవడం లేదు, అది సరికాదు అని అంటే లెక్కలోకి తీసుకోకూడదు, అది ఉన్నా లేనట్లే అన్నారు. అది ఉన్నా కూడా లేనట్లే. శూన్యవత్ నహి గణ్యతే. ఎట్లాగైతే లేని దాన్ని, శూన్యాన్ని ఎట్లా నువ్వు గణనలోకి తీసుకుంటావు? కనుక మాయ కూడా అలాగే శూన్యం కాదు. కానీ శూన్యం ఎట్లాగైతే నువ్వు గణన చెయ్యవో, లెక్కలోకి తీసుకోవో, అదేవిధంగా మాయ కూడా అతయేవ ద్వితీయత్వం శూన్యవత్ నహి గణ్యతే. ఈ ద్వితీయత్వం అనేటువంటిది, మాయ అనే దానికి ఒక స్థానం, ఒక స్పెషల్ ఏంటి ప్లేస్, అది ఒక స్వతంత్ర వస్తువుగా, స్వతంత్ర పదార్థంగా నువ్వు తీసుకోలేవు.
ఎలాగైతే రెండవ లైన్లో మనకు ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తి, చైత్రుడనే వ్యక్తి ఉన్నాడు. అతని యొక్క ఆమ్, శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని వేరుగా నువ్వు వర్ణించలేవు. ఆ చైత్రుడనే వ్యక్తి తన శక్తి, మాట్లాడే శక్తి కావచ్చు, నడిచే శక్తి కావచ్చు, ఏ శక్తి అయినా సరే అతని యొక్క శక్తి అంతా కూడా వేరువేరుగా నువ్వు చెప్పలేవు, ఆయన గురించి వ్రాయలేవు అని చెప్పి, నా లిఖ్యతే పృథక్. పృథక్ అంటే వేరుగా వ్రాయబడటం లేదు కదా ఎక్కడ. కనుక ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఆయన శక్తి కూడా అక్కడే ఉంటుంది. అదేవిధంగా మాయ అనేటువంటి దాన్ని కూడా మనం వేరుగా చూడకూడదు. బ్రహ్మములో నుండి బ్రహ్మములోనే ఉన్నది అది. మాయ ఎప్పుడు ఉన్నదంటే ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతంగానే ఉంటుంది అది కూడా. మరి అది శాశ్వతమే, బ్రహ్మము శాశ్వతం అంటే రెండు నిత్య వస్తువులే కూర్చుంటాయి కదండి అన్నాడు. ఈ మాయ శాశ్వత అనేది వ్యావహారిక సత్యం. ఈ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అనేది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటున్నారు విద్యారణ్యుల వారు. కనుక శక్తికి ప్రత్యేకమైనటువంటి జీవితం అంటే దాని యొక్క జీవనం సపరేట్గా అనేటువంటిది ఉండదు. అయితే శక్త్యాధిక్యే అన్నారు. ఇప్పుడు శక్తి అనేది అంటున్నావు, ఆ శక్తి అనేది ఎప్పుడు అది తెలుస్తుంది? అసలు దానికి ఆధిక్యతను ఇవ్వాలంటే అది కార్యమైనప్పుడే. మన వాక్యం ఏమిటి? ఛాందోగ్యోపనిషత్తు వాక్యం, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. ఈ సృష్టికి పూర్వం సత్ బ్రహ్మమే ఉన్నది, ఏకమేవ ఉన్నది సృష్టికి పూర్వం. అదేవిధంగా ఇక్కడ మాయ మనం చెప్తున్నాం కదా, ఇది సృష్టికి పూర్వం అవ్యక్తంగా ఉన్నది. అది కార్యంగా వచ్చినప్పుడే కదా దాని శక్తి వ్యక్తమవుతుంది. అంతవరకు అది అవ్యక్తంగానే ఉంటుంది. అగ్ర అంటే సృష్టికి పూర్వం అని అర్థం. అది మన యొక్క అనాలిసిస్ ఇక్కడ, అది మర్చిపోకూడదు మనం. ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలోని మంత్రం, సత్ ఏవ ఆసీత్ అగ్రే ఏకం ఏవ. అప్పుడు మాయ ఏమిటంటే అవ్యక్తంగా ఉంది నాయన, అది కార్యరూపంగా వ్యక్తం కాలేదు ఇంకా సృష్టికి పూర్వం అన్నారు. అది సృష్టి తర్వాతనే కదా వ్యక్తం అవుతుంది, కార్యం అవుతుంది. కనుక కార్యంగా అది వ్యక్తం కానప్పుడు అది అవ్యక్తంగా ఉన్నది అని అర్థం. ఇప్పుడు మనకు దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ. 52వ శ్లోకం చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. మనకు 51, 52 శ్లోకంలో మనకు చెప్తున్నారు. 52, 53 శ్లోకాల్లో మనకు ఈ మాయ యొక్క స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. తర్వాత 54 నుంచి మనకు శృతి ప్రమాణాన్ని ఇస్తారు. 52, 50 శ్లోకాల్లో మాయా కార్యం, జగత్ ద్వైతం సంభావన అది గురించి చెప్తున్నారు. శక్త్యాధిక్యే జీవితం చేత్ వర్ధతే తత్ర వృద్ధికృత్ న శక్తి కిం తు తత్కార్యం యుద్ధకృష్యాదికం తథా. శక్త్యాధిక్యే జీవితం వర్ధతే చేత్. శక్తి ఆధిక్యం అంటే, శక్తికి ఎక్కువ ఆధిక్యం అంటే దాని యొక్క ప్రామినెన్స్, ప్రాధాన్యత పెరుగుచుండగా దానికి ఉన్నప్పుడు ఏమవుతుంది? శక్త్యాధిక్యే మన జీవితం అంటే జీవితం వర్ధతే చేత్, జీవితం వృద్ధి పొందుతున్నది కదా అంటే వ్యక్తమవుతున్నప్పుడు. వర్ధతే చేత్ అంటే వృద్ధి పొందుతున్నప్పుడు అని అర్థం, పెరుగుతున్నప్పుడు. అక్కడ తత్ర, తత్ర అంటే అట్టి జీవనం వృద్ధి అవుతున్నప్పుడు, వృద్ధికృత్ ఆ వృద్ధిని కలుగజేసేది శక్తి కాదు. ఆ శక్తి కాదు నిజంగా వృద్ధిని కలుగజేసేది. అవ్యక్త శక్తి ఎప్పుడు కూడా వృద్ధిని కలుగజేయదు, వ్యక్తమైన శక్తే వృద్ధిని కలుగజేస్తుంది.
ఆ వృద్ధిని కలుగజేసేది నిజంగా శక్తి కాదు. కింతు తత్ర ఆమ్, వృద్ధికృత్ వర్ధతే. ఆ వృద్ధికృత్ అనేది పూర్వపక్షి ప్రశ్న అన్నమాట. కనుక అలా చెప్పదలుచుకుంటే నీకు నేను సమాధానం చెప్తున్నాను. శక్తికి ఫలితం అంటే దీర్ఘకాల జీవనం. ఇప్పుడు శక్తి ఉన్నది, జీవనం శక్తి ఉన్నంతకాలమే కదా మనిషి దీర్ఘకాలం జీవిస్తాడు. కనుక అటువంటి వృద్ధి ఉన్నది కదా అంటే నా శక్తి కింటు తత్కార్యం, దాని కార్యము మాత్రమే. కింతు అంటే మరి ఏమిటి ఆ శక్తి కాకపోతే దానికి కారణం ఏమిటి అంటే తత్కార్యం. తత్కార్యం అంటే శక్తి కార్యం. ఈ శక్తికి కార్యం, కార్యం అంటే ఏమిటి? అది వ్యక్తమైనప్పుడు, అది వ్యక్తమైనప్పుడే. ఎట్లా అంటే యుద్ధ కృష్యాధికం తథా. యుద్ధం అంటే వ్యక్తిలో ఉన్న శక్తి ఎప్పుడు వ్యక్తం అవుతుంది? యుద్ధం చేసినప్పుడు. ఆ రోజుల్లో యుద్ధాలు చేసేవాళ్ళు. ఇప్పుడు పనులు చేస్తున్నారు కదా, తన ఆఫీస్కి వెళ్ళాలి, ఆ పని చేసి ఈ పని చేసినప్పుడు అతని శక్తి వ్యక్తమవుతుంది. అప్పుడు వర్ధతే. లోపల ఉన్న శక్తి ఎట్లా అది మనిషి జీవితానికి వృద్ధి కావడానికి సహాయపడుతుంది. ఇప్పుడు యోగా అభ్యాసం టీవీలో చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యం వస్తుందా? యోగాసనాలు చేయకుండా అది కార్యరూపంలో పెట్టాలి. ఆ శక్తి ఉన్నది, యోగ జ్ఞాన శక్తి ఉన్నది, కానీ క్రియారూపంలో దాన్ని పెట్టినప్పుడే అది కార్యరూపం అంటారు. అప్పుడు ఆరోగ్యం వస్తుంది. అంతేగాని యోగా చూసినంత మాత్రాన, చూస్తున్నంత మాత్రాన రాదు కదా. జ్ఞానశక్తి ఉన్నది, ఇచ్ఛాశక్తి ఉన్నది. యోగా చేస్తే బాగుండు, ఎప్పుడు చేద్దామా ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ముహూర్తం చూసుకుంటున్నాడు. ఇచ్ఛాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది యోగాని గురించి. కానీ ఆ వ్యక్తికి ఎప్పుడు యోగా ఉపయోగపడుతుంది, ఫలితాన్ని ఇస్తుంది, ప్రయోజనాన్ని ఇస్తుందంటే క్రియాశక్తి. దాన్ని వ్యక్తం చేయాలి, కార్యరూపంగా దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ జ్ఞానాన్ని, ఆ ఇచ్ఛను కార్యరూపంలో, క్రియారూపంలో పెట్టినప్పుడే అది ఆ వ్యక్తికి ఉపయోగపడుతుంది అని అర్థం. అందుకని తత్కార్యం అన్నారు. ఇక్కడ మనకు యుద్ధం, కృషి అంటే వ్యవసాయం. లిటరల్గా కృషి అంటే వ్యవసాయం. కానీ మనం అన్నిటికీ కృషి అని వాడతాం. బాగా కృషి చేయరా, బాగా పరీక్షలు రాయాలంటే కృషి చెయ్యరా అంటాం. చదివాడు, జ్ఞానశక్తి ఉన్నది వాడికి, ఇచ్ఛాశక్తి కూడా ఉంది పాస్ అవ్వాలని. కానీ అది అతను ఎప్పుడు ఎదుగుతాడు? పరీక్ష వ్రాసినప్పుడు. క్రియారూపంలో పెట్టాలి దాన్ని. క్రియాశక్తిని అది కార్యరూపం అంటారు. కార్యరూపంగా నువ్వు తీసుకొచ్చినప్పుడే అది నీకు ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇది తినకూడదు, అది తినకూడదు అన్నీ తెలుసు, కానీ కొంచెం డాక్టర్ గారు వాకింగ్ చేయమన్నారు. అది కార్యరూపంలో పెట్టాలి, అప్పుడు ఆరోగ్యం వర్ధతే అన్నారు. క్రియాశక్తి ఉండాలి, కార్యరూపంలో పెట్టాలి దాన్ని. అదేవిధంగా ఇక్కడ కృషి అంటే ఏదైనా వ్యవసాయం కావచ్చు, పంటలు పండాలి అంటే, వృద్ధి కావాలి అంటే భూమి ఉన్నది, భూమికి శక్తి ఉంది. కాయలు పండ్లు ఇచ్చేటటువంటి శక్తి, చెట్లు పెరిగే శక్తి అంతా భూమిలో ఉంది. కానీ అది కార్యరూపంలో ఆ ఫలాలను ఇవ్వాలంటే, వృద్ధి అవ్వాలి అంటే భూమి నుంచి ఏం చేయాలి? నువ్వు విత్తనం నాటాలి, దానికి నీళ్లు పోయాలి, దానికి ఫెన్సింగ్ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఎన్నో చేసిన తర్వాతనే కదా అది కార్యరూపంలో నీకు భూమి ఫలితాన్ని ఇస్తుంది. అది కృష్యాధికం. ఆది పదార్థ ఇంకా ఏమైనా చేర్చుకోవచ్చు మనం, మిగతా పనులన్నీ కూడా. తథా ఆ ప్రకారంగానే. ఆ ప్రకారంగా అంటే ఏ ప్రకారంగా? ఎలాగైతే వ్యక్తిలో ఉన్న శక్తి బలశాలి, అతను చాలా బలం ఉందండి అన్నాడు, బలశాలి అన్నాడు. ఎలా తెలుస్తుంది? అది కార్యరూపంలోకి రావాలి, యుద్ధం చెయ్యాలి, శత్రువుల్ని ఓడించాలి. అప్పుడు అతనికి మనం కార్యరూపంలో వృద్ధి అంటే మంచి పేరు, ప్రఖ్యాతి అన్నీ వస్తాయి. కనుక కార్యరూపంలో పెట్టిన శక్తే, కార్యంగా మారినటువంటి శక్తే వృద్ధి కారణం. కానీ
శక్తి మాత్రమే కాదు కారణం అని చెప్పారు ఇక్కడ మనకు. దానికి శక్తి అనేటటువంటిది ఉపయోగించాలి, దాన్ని ఉపయోగించే బలం ఉండాలి, అప్పుడు ఉపయోగపడుతుంది అది. అందుకని ఇక్కడ మనకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఆ విధంగానే ముందు శ్లోకాల్లో కూడా మనకు దీన్ని అన్వయం చేసుకోవాలి. తథా అని చెప్పి 53వ శ్లోకానికి అన్వయం చేసుకోవాలి. మాయా కార్యం ద్వైతం, జగత్ ద్వైతం సంభావన. దానికి సృష్టికి పూర్వం మాయ అవ్యక్తంగా ఉంది, అది వృద్ధికి కారణం కాదు. అది ఎప్పుడైతే పరిణామం చెంది సృష్టికి వచ్చిన తర్వాత కార్యం వ్యక్తమవుతుందో అప్పుడు వృద్ధికి కారణం. కనుక మాయా కార్యం వృద్ధికి కారణం, మాయా శక్తి వృద్ధికి కారణం కాదు. ఇప్పుడు 53వ శ్లోకంలో శక్తి ద్వితీయ స్వతంత్రం వస్తువు కాదు అని, అది ద్వితీయం కాదు, స్వతంత్రము కాదు. ఇప్పుడు పూర్వపక్షికి ఏంటంటే దాన్ని స్వతంత్రంగా చెప్పాలని వాళ్ళకి, మనమేమో దాన్ని లెక్కలోకి తీసుకో, ఆ శక్తిని మాయని, శక్తి మాయ, మాయే శక్తి, దాన్ని లెక్కలోకి తీసుకోం. ఏమిటయ్యా, మాయ వల్లనే కదా ఈ ప్రపంచం అంతా, నాబిలిటీ, బ్యూటీ, వెరైటీ అంతా కూడా. పండగలు వస్తున్నాయి, రకరకాల పిండిలు వంటలు చేసుకొని తింటున్నాం, మంచి మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాం. ఈ రంగురంగుల ప్రపంచం అంతా మాయ వలనే కదా. మీ శుద్ధం బ్రహ్మంలో ఏమున్నది? ఏం లేదు కదా, అసలు చప్పున ఉంటుంది కదా శుద్ధ బ్రహ్మం. అటువంటి చక్కని రంగురంగుల ఈ ప్రపంచాన్ని ఇస్తున్నటువంటి మాయని మీరు అసలు లెక్క చేయడం లేదు, విలువ ఇవ్వడం లేదు. మా మాయకి అంటారు వాళ్ళు పూర్వపక్షులు, సాంఖ్య, న్యాయ, యోగా, వైశేషిక వీళ్ళందరూ. కానీ మనం మాత్రం మాయ బ్రహ్మము కంటే వేరు కాదు, అయినప్పటికీ దాన్ని వేరుగా గణన చేయడానికి వీల్లేదు అన్నారు. మేమే వేరు అంటారు వాళ్ళు, మనం వేరు కాదంటాం. అన్నప్పుడు ఏం చెప్పాలి మనం అనేది చదువుతాం. 53వ శ్లోకం. సర్వథా శక్తి మాత్రస్య న పృథగ్గణనా క్వచిత్ శక్తి కార్యం తు నైవాస్తి ద్వితీయం శంక్యతే కథం. ఇప్పుడు ఈ 3వ శ్లోకంలో అదే విషయాన్ని మనకు కొంచెం విస్తారంగా చెప్తున్నారు. సర్వథా, ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకున్నావు, అచ్చ నీ ముఖంలాగే ఉంది, అదొక ముఖం ఇదొక ముఖం, రెండు ముఖాలుగా లెక్క కడతావా? కట్టవు కదా. నేను ఒక్క ముఖమేనండి, అది సత్యం కాదు. అట్లాగే రెండు ముఖాలు లేవు, అలాగే మాయ కూడా. ఇప్పుడు మనం కొన్ని చేస్తాం, సూర్య నమస్కారాలు చేస్తాం. సూర్యుడు ఉదయిస్తున్నాడు తూర్పు దిక్కున అని చెప్పి సూర్య నమస్కారాలు చేస్తాం. నమస్కారాలు పొద్దున్నే పెట్టేటప్పుడు ఎటువైపు తిరుగుతావు? సూర్యుడి వైపు తిరుగుతావు. సూర్యుడు ఎటువైపు ఉన్నాడు? తూర్పు వైపు. ఉదయిస్తున్నాడు అన్నాం. ఆయన నిజంగా ఉదయిస్తున్నాడా? కనపడుతున్నాడు ఉదయిస్తున్నట్లు. సూర్యుడు ఉదయించడు అస్సలు, ఇది పరమ సత్యం. కానీ మనం అందరూ మనుషులకు సంధ్యావందనం చేసేవాళ్ళు, సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు, సూర్య ఉపాసన చేసేవాళ్ళు అటువైపు కూర్చొని తూర్పు వైపు చేస్తారు. కానీ ఫ్యాక్ట్ ఏమిటి? సత్యం ఏమిటి? భూమి తిరుగుతోంది కానీ సూర్యుడు తిరగడం లేదు. సూర్యుడు ఉదయించడము అస్తమించడము అనేటటువంటిది లేనే లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఉదయిస్తున్నట్లుగా ఉన్నాడు కాబట్టి అది సూర్యోదయంగా తీసుకున్నాం, అస్తమిస్తున్నట్టుగా ఉన్నాడు కాబట్టి అస్తమనం అని తీసుకున్నాం. కనుక సంధ్యాదీపం అంటారు, ఉషోదయం అంటారు, ఉదయం, ఈ పేర్లన్నీ వచ్చినాయి. ప్రాతకాలం చేసే కార్యాలు, సాయంకాలం చేసేటటువంటి కార్యాలు, రకరకాలవన్నీ పెట్టుకున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కళలో కలగనేవాడికి కళ్ళ కాదు అని చెప్పాను కదా. అనుభవానికి ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు లెక్క చేస్తావా? రెండోదిగా చెయ్యవు కదా. ఈ మాయ కూడా అట్లాగే అని తెలుసుకో అని చెప్పి, ఇప్పుడు ఆత్మజ్ఞానం
వచ్చినప్పుడే మనిషికి ఇవి తెలుస్తాయి, అంతవరకు తెలియదు. ఈ ప్రపంచంలో పరమసత్యంగా కనపడుతూ ఉంటుంది. నిద్రలో, అజ్ఞానమని నిద్రలో ఉన్నంతసేపు, నిద్రలో ఉన్నవాడికి కళ పరమసత్యం అండి, నిద్రలో ఉన్నవాడికి. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నవాడికి ఈ జగత్తు సత్యం. జగత్తు మాయా కార్యం, అంటే మాయా సత్యం. నిద్రలో నుంచి లేచిన వాడికి మాత్రమే కళ నిజం కాదు, కళ అసత్యం, అబద్ధం అన్నారు. అదేవిధంగా ఈ అజ్ఞానం అనే నిద్రలో నుంచి బయటకు వచ్చిన వాడికి మాత్రమే ఈ జగత్తు కూడా ఒక స్వప్నం లాంటిది అన్నారు. మేలుకున్న వాడికి మాత్రమే కళ ఎలాగైతే సత్యం కాదో, అజ్ఞానం నుంచి మేలుకున్న వ్యక్తికి మాత్రమే ఈ జగత్తు స్వప్నం లాంటిదే అన్నారు. ఆ స్వప్నం ఉన్నదా? లేదు. అసలు లేదా? ఉన్నది. అందుకని సదసత్ విలక్షణం అన్నాం. అనుభవానికి ఉన్నది, నిజంగా లేదు. కళకి, మేలుకోకి, జ్ఞానానికి ఏమిటి తేడా? ఏమండి, స్వప్నంలాగే అన్నారు కదా ఈ జగత్తు కూడా. వ్యావహారిక జగత్తు కూడా స్వప్నంలాగే అంటే, నాయన ఆ స్వప్నం లాటరీ వచ్చిందనుకో కళలో, మెలకు వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఉండవు. అది స్వప్నంలో కళలోని వస్తువులు మనకు లభించవు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ మెలకువలో ఉన్న విషయాలన్నీ లభిస్తాయి. ఇది తెలుసు మీకు, ఈ విషయం కూడా చెప్పాను. కనుక మిథ్యాత్వ నిశ్చయం తర్వాత కూడా ఇవన్నీ అనుభూయతే అన్నారు. అనంతరం కూడా ఈ ప్రపంచము జ్ఞానిని బాధించదు. సృష్టికి పూర్వం బ్రహ్మమే ఉన్నది, సృష్టి తర్వాత కూడా బ్రహ్మమే ఉన్నది. మాయా కార్యం కనపడుతున్నది అన్నారు, ఉన్నట్లుగా. అందుకని అది పూర్వం లెక్కలోకి రానటువంటిది సృష్టి తర్వాత మాత్రం ఎట్లా లెక్కలోకి వస్తుంది అన్నారు. చూడండి, సర్వథా శక్తి మాత్రస్య, శక్తి మాత్రమే. సర్వథా అంటే అన్ని విధాలుగా, శక్తి మాత్రస్య అంటే కేవల శక్తి, కేవలం శక్తికి ఒక్కదానికి మాత్రమే పృథక్, ప్రత్యేకంగా, గణన, ఉనికి, స్వతంత్రంగా అని అర్థం. స్వతంత్రంగా ఉనికి లేదు దానికి. ఉనికి ఉన్నట్లు మనం లెక్క కట్టడం అనేది క్వచిత్ నా, ఎచ్చట కూడా లేదు. క్వచిత్ నా, ఎవరు కూడా మాయ, యా మా సా మాయ, ఏదైతే లేదో ఉన్నట్లుగా కనిపిస్తుందో అది మాయ అన్నారు. సత్తు కాదు, ఎప్పుడూ ఉన్నది కాదు. అసత్తు కాదు, ఎప్పుడూ లేనటువంటిది కాదు. ఈ రెండిటికి మధ్యలో ఒకటి ఉంది నాయన, అది మాయా, ఉండి లేనిది అన్నారు. సదసత్ విలక్షణం, వేరైనది. సత్తుకి అసత్తుకి వేరైనది అంటే సదసత్ విలక్షణం. అందుకనే దాన్ని వర్ణించడం చాలా కష్టం, అనిర్వచనీయం అన్నారు. నిర్వచనం చేయలేవు, అనిర్వచనీయం. శక్తి కార్యంతో, కానీ మాయాశక్తి, రెండో లైన్ చూడండి, శక్తి కార్యంతు అంటే మాయాశక్తికి కార్యమును, కార్యం అంటే ఏమిటి? మాయాశక్తి కార్యం నామ రూప ప్రపంచ, నామరూప కర్మ. ఈ నామరూపాత్వం అయినటువంటి ఈ జగత్తు శక్తి కార్యం అని పేరు దానికి. న అస్తి ఏవ, అది ఎన్నటికీ లేనిదే. ఎట్లాగైతే నీ కలలో వస్తువులు నిజంగా లేవు, అదేవిధంగా అవి కూడా నైవ అస్తి, న ఏవ అస్తి నైవ అస్తి. అంటే ఆ ఏవకార ఎంఫసిస్ అన్నమాట. అది లేదయ్యా ఎప్పటికీ కూడా అన్నారు. చాలా కష్టం అండి ఇది ఒప్పుకోవడం. అని చెప్పాను కదా, కళలో ఉన్నవాడిని, అరే నీ కళ అబద్ధం రా అంటే వాడు ఒప్పుకోడు. కనుక సూట్ కేసు మర్చిపోయినాడు, సూట్ కేసు జారిపోయింది, సూట్ కేసు ఎక్కడో ఉంది, చాలా వస్తుంటాయి కళలు రకరకాలుగా. కనుక ద్వితీయం అంటే సద్వస్తువు కంటే రెండవ వస్తువు ఉన్నదని కనుక
ఎట్లా అనగలవు, ఎట్లా సందేహించగలవు నువ్వు అసలు? కథం శంక్యతే, శంక్యం అనేసి అంటే నువ్వు సందేహపడటం, శంక అంటారు చూసావా, ఆ శంకలో నుంచి వచ్చింది శంక్యతే. నువ్వు ఎలా సందేహపడుతున్నావు మాయ అనేటువంటిది రెండవది ఉన్నదని. చాలామంది ఎందుకు అంతమంది న్యాయ యోగ వైశేషిక వీళ్ళందరూ కూడా మాయా సత్యం సత్యం అన్నారు అని అంటే అంటారు. ఎందుకనంటే ఇప్పుడు కలగనేవాడు కళ సత్యమని అనుకుంటాడు. కళలో నుంచి మేలుకున్నప్పుడు కదా వాడికి కళ సత్యం కాదని తెలుస్తుంది. అదేవిధంగా ఈ వ్యావహారిక నుంచి మేలుకోవాలి. మేలుకోవాలంటే మహావాక్యం క్షుణ్ణంగా వినాలి. సద్వస్తువు కంటే అంటే ద్వితీయం అంటే సత్తు కంటే వేరైనటువంటి రెండవ వస్తువు ఉన్నదని. కథం శంక్యతే ప్రశ్నార్థం, ఆక్షేపార్థేక్యం. కథం శంక్యతే ఎట్లా సందేహం కలుగుతున్నది నీకు? ఆ సందేహం కలగకూడదే ఎట్లా కలుగుతున్నదయ్యా నీకు అని అర్థం ఇక్కడ. ఇప్పుడు 54వ శ్లోకం నుంచి మనకు శాస్త్ర ప్రమాణం చెబుతున్నారు. ఈ మాయ ఎంతవరకు, నువ్వు మాయా అంటున్నావు కదా, అసలు నిజంగా చెప్పాలంటే ఈ మాయ అనేది ఎంతవరకు బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉన్నది అంటే బ్రహ్మం అంతటా బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మం అంటే ఏమిటి? ఉనికి, ఎరుక, కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్, సత్యం, జ్ఞానం, ఇది అంతటా వ్యాపించి ఉన్నదన్నాం కదా. మరి ఇప్పుడు ఈ మాయ అనేది ఈ బ్రహ్మం అంతటా ఉన్నదా? బ్రహ్మంతోనే ఉన్నదని చెప్తున్నారు కదా. ఈ మాయ అనేది బ్రహ్మములో ఉన్నది, బ్రహ్మముతోనే ఉంటుంది అన్నారు. బ్రహ్మం అంతా ఉంటుందా? బ్రహ్మము అంతటా వ్యాపించి ఉంటుందా ఈ మాయ? లేకపోతే ఒక పక్కన అంటుకొని ఉంటుందా అని అన్నారు. అంతటా ఉన్నదనుకోండి, ఒకవేళ అంతటా ఉన్నది అన్నామంటే శుద్ధ బ్రహ్మని తెలుసుకోవడం కష్టం. శుద్ధ బ్రహ్మం అనేది ఉండదు. అంతటా ఉంటే వ్యక్తికి శుద్ధ బ్రహ్మ జ్ఞానం కలగదు, మాయ అంతటా వ్యాపించి ఉంటే. అందుకని ఏం చెప్పాలి? మాయ పావు వంతు మాత్రమే, 1/4 పావు వంతు మాత్రమే ఈ యొక్క బ్రహ్మలో వ్యాపించి ఉన్నది అన్నారు. ఒక్క పావు వంతండి, అంతటా కూడా లేదు. అది చెప్తున్నారు. ఇప్పుడు మాయన బ్రహ్మాన్ని ఆశ్రయించడం అనేది ఏ విధంగా ఉన్నదని చెప్పి మనకు శృతి ప్రమాణం చెప్పబోతున్నారు. 55వ శ్లోకం నుంచి ఇక్కడ మనకు ఆ బ్రహ్మలో కార్యం ఎట్లా ఉన్నది అనేది చెప్తున్నారు. ఇక్కడ న కృష్ణ బ్రహ్మావృత్తి సా శక్తి కిం ఏకదేశ భాగ్ ఘటశక్తిర్యథా భూమౌ స్నిగ్ధం హృద్యేవ వర్తతే. చాలా చక్కటి ఉదాహరణ చెప్తున్నారు చూడండి విద్యారణ్యుల వారు. మట్టి అనేది ఉన్నది నాయన. మట్టి, భూమంతా మట్టే కదా. ఏ మట్టి తీసుకున్నా నువ్వు కుండని చేయగలవా? ఏ మట్టిని తీసుకున్నా, ఇప్పుడు దీపావళి వస్తుంది, ప్రమిదను చేయగలవా? మీ ఇంట్లో ఒక చోట మట్టి ఉంది, తీసుకుని ప్రమిదను చేయండి, చేయలేము. ఈ భూమంతా మట్టే కదండి. ఎక్కడ మట్టి తీసుకుంటే ప్రమిదను చేయలేము? వినాయకుడిని చేస్తారు మట్టితో. ఎక్కడ పడితే అక్కడ మట్టి తీసుకుని వినాయకుడిని చేయగలవా? లేదు. ఆ మట్టి నీళ్లతో మెత్తగా కలపాలి, దాన్ని మర్దన చేయాలి. స్నిగ్ధం అన్నారు, అంటే తడిపిన మట్టి. భూమి అంతా మట్టే అయినా కూడా ప్రమిద చేయలేవు, వినాయకుడిని చేయలేవు. మరి ఏమిటి అన్నారు. దాన్ని కాస్త నీళ్లు పోసి కలిపి మర్దన చెయ్యన్నాడు. అందుకని కుండలు చేసేవాడు చూడండి, కాళ్ళతో తొక్కుతారు మట్టిని. ఆ తొక్కిన తర్వాత అది బాగా మర్దనయ్యి దానికి ఏదో స్పెషల్ మట్టి అది. ఆ మట్టితో, ఆ తడిపిన మట్టి ముద్దతో
ప్రమిదలు చేస్తాడు, కుందులు చేస్తాడు, రకరకాల చిచ్చుబూడ్లు. దీపావళి వస్తుంది కదా, ఆ చిచ్చుబూడ్లు చేయడానికి వెనకటి రోజుల్లో, ఇప్పుడు అవి లేవు. చిన్నప్పుడు చిచ్చుబూడ్లు అంటే మట్టితో చేసేవి ఉండేవి. అవి దొరుకుతాయి, ఎంటీగా ఖాళీగా దొరుకుతాయి. ఇవి కొన్న తర్వాత దాంట్లో బాగా ఈ భాస్వరం ఇవన్నీ పెడతారు వెలగడానికి, బాగా తెల్లగా మందు కూర్చేవాళ్ళు అనమాట ఫుల్గా. అవన్నీ చెయ్యాలంటే ఆ మట్టితో చేసేవన్నీ కూడా మట్టి పాత్రలు, దాన్ని తడపాలి, లేకపోతే కాదు. అదేవిధంగా చూడండి, ఘట శక్తి యథా భూమౌ, భూమి యందు ఘటశక్తి ఉన్నది. అంటే ఘటాన్ని సృష్టించే శక్తి భూమి యందు ఉన్నది. ఘటం అంటే ఘట కార్యం, ఘటం అనేటటువంటి కార్యం, ప్రోడక్ట్. శక్తి యథా భూము, భూమి యందు కుండని, ఘటం అంటే కుండ, కుండమని తయారు చేసే శక్తి ఉన్నది. కుండ ఉత్పత్తి అయ్యే సామర్థ్యం మట్టిలో ఉన్నది. కానీ స్నిగ్ధముగ్మృద్యేవ వర్తతే, స్నిగ్ధ అంటే తడపబడినటువంటి, నీళ్లతో తడపబడినటువంటి మట్టి అని అర్థం. స్నిగ్ధ యథా వర్తతే అంటే మెత్తగా అవుతున్నప్పుడు తడిపిన తర్వాత. మృద్ అంటే మట్టి, మెత్తని మట్టి యందు మాత్రమే ఆ ఘటం ఉత్పత్తి అవుతుంది, ఘట కార్యం వస్తుంది. అదేవిధంగా మాయ పంచీకరణం కావాలి. మాయ యందు ఉన్నటువంటి ఆకాశ, మాయ ద్వారా వచ్చినటువంటి ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ ఇవన్నీ కూడా పంచీకరణం అంటే నీళ్లతో కలిపినట్టు ముద్దలాగా చేయాలి దాన్ని. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మాయ అప్పుడు అది ఉపయోగపడుతుంది. ఈ మాయ అనేటువంటిది ఈ యొక్క సృష్టికి కార్యంగా ఉపయోగపడుతుంది. అంటే వైషమ్యం కావాలి, గుణ వైషమ్యం కావాలి. ఆకాశ, వాయు, అగ్ని వేరువేరుగా ఉన్నా కూడా, గుణసామ్యంగా ఉన్నా కూడా ఈ సృష్టి కార్యం రాదు, ఈ జగత్తు రాదు. కనుక మాయలో ఉన్న శక్తి ద్వారానే ఇది అదంతా పెరుగుతున్నదన్నావు. మాయలో ఉన్న శక్తి ద్వారా పెరగలేదు. ఆ మాయలో జరిగేటటువంటి ఈ పంచభూతాల యొక్క పంచీకరణం ద్వారానే జగత్ ఉత్పత్తి అవుతున్నది. మాయ కేవల మాయ మాత్రస్య అన్నారు చూడండి. న కృష్ణ బ్రహ్మావృత్తి, ఇది రెండవ లైన్ ఏమో ఎగ్జాంపుల్. మొదటి లైన్ చూడండి ఇప్పుడు, సా శక్తి అంటే మాయాశక్తి. మొదటి రెండో లైన్లో ఎగ్జాంపుల్ అర్థమైంది కదా ఇప్పుడు. అదేవిధంగా సా శక్తి, ఆ మాయాశక్తి, కృష్ణ బ్రహ్మవృత్తి. ఇక్కడ వృత్తి అంటే ఆలోచన కాదు, వృత్తి అంటే ఉండుట, వ్యాపించి ఉండడం. వర్తతే ఇది వృత్తి, ఉండుట అని అర్థం. కృష్ణ బ్రహ్మవృత్తి న, బ్రహ్మ అంతటా కూడా ఇది వ్యాపించి లేదు మాయ. కానీ ఎక్కడుంది మరి సా శక్తి? కింతు కిం త్వేక దేశభాక్ అన్నాం కదా, కింతు ప్లస్ ఏకదేశభాక్. కింతు మరి ఎక్కడ ఉన్నదండి అంటే అంతటా లేదంటున్నారు. బ్రహ్మయందే అంతటా వ్యాపించలేదా అన్నారు. అవును, మట్టి అంతటా ఉంది. ఆ మట్టి అంతటా కుండ అయ్యే శక్తి ఉన్నదా? లేదు కదా. తడిపిన మట్టిలోనే కుండ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ బ్రహ్మం అనే దాని యందు మాయ ఏకదేశ భాగ్, ఒక భాగమును మాత్రమే ఆశ్రయించి ఉన్నది. ఒక భాగము అంటే ఎంత భాగం అండి అన్నారు. ఎంత భాగం అనేది ఉపనిషత్తు చెప్తుంది. పావు వంతు. పావు వంతు అంటే 1/4. ఇట్లా ఒక సర్కిల్ గీసుకోండి. ఆ సర్కిల్లో 4 భాగాలు చేయండి. ఒక మెయిన్ గీత, మళ్ళీ ఇట్లా అడ్డగీత, ఒక నిలువు గీత, ఒక అడ్డగీత గీస్తే 4 భాగాలు వస్తాయి. అంటే 3/4, 1/4, 1/4, 1/4, 1/4, 1/4. 4 పావు భాగాల్లో ఒక పావు భాగమే మాయ వ్యాపించి ఉంది ఈ జగత్తుగా. మిగతా 3 భాగాలు ఏమిటండి? 3 ముప్పావు భాగం ఏమిటి అంటే
బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము. ఇటువంటి ఒక పావువంతు ఉన్న మాయకి దానికి స్వాతంత్రంగా ప్రత్యేకంగా ఉనికి ఎట్లా ఇస్తావు అసలు? ముప్పావు వంతు జగత్తు లేదు. ఈ జగత్తులో మనం మామూలుగా చెప్తారు, ఈ సముద్రం భూమి మండలంలో మానవులు ఉండడానికి ఉపయోగించేది ఒక పావు వంతే. ముప్పావు వంతు నీరుందిట భూమి మీదనే. చూడండి, ఇంకా ఈ గ్రహాలు ఈ మిగతావన్నీ ఉన్నాయి కదా, సూర్యగ్రహం, చంద్రగ్రహం, ఇవన్నీ కూడా భూగ్రహంలాగానే ఈ బ్రహ్మాండంలో. అంటే భూమిలో నువ్వు ఎంత భాగం ఎక్కడున్నావు అంటే ఒక డాట్ లాగా ఉన్నావు, చుక్క. దానికే మనిషి మిడిమిడి పడుతుంటాడు, మిడిసిపోతుంటాడు, గర్వపడుతుంటాడు, గర్వంతో ఉంటాడు. ఎక్కడరా నువ్వు ఉన్నావు ఈ బ్రహ్మాండంలో అన్నాడు. ఈ బ్రహ్మాండం అనేటటువంటిది ఈ 14 లోకాలు కూడా ఆ 1/4లో ఉన్న మాయది కనుక శుద్ధ బ్రహ్మ 30వ భాగం. కానీ కింతు ఏకదేశ భాగ్, ఏకదేశం అంటే పావు వంతు మాత్రమే. మాయ యొక్క ఉనికి అంటే మాయ ఉండే చోటు ఏకదేశ వర్తిత్వం. వృత్తిత్వం అంటే ఉండడం. అది ఎక్కడ చెప్పబడింది అంటే పురుష సూక్తంలో చెప్పబడింది, మైత్రేయ ఉపనిషత్తులో చెప్పబడింది. అక్కడ శృతి స్మృతి రెండు మనకు ఉదాహరణలు ఇస్తున్నారు, ప్రమాణం అన్నమాట. ఇప్పుడు మాయ అంతటా లేదా అండి అన్నారు. లేదు, ముప్పావు వంతు శుద్ధ బ్రహ్మం. ఈ పావు వంతులోనే మాయ అంటే పావు వంతులో కూడా బ్రహ్మం ఉన్నాడు. అక్కడ పావు వంతులోనే ఈ మాయ తన కార్యాన్ని చేస్తుంది. 55వ శ్లోకం. పాదోస్య సర్వభూతాని త్రిపాదస్తి స్వయం ప్రభః ఇత్యేకదేశవృత్తిత్వం మాయాయాః వదతి శృతిః. శృతిః వదతి, వేదం చెప్తున్నది. పురుష సూక్తంలో పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. త్రిపాదం అమృతం అంటే శుద్ధ బ్రహ్మం. విశ్వభూతానిదంతా కూడా పాద అస్య. సర్వభూతాని సర్వభూతములు అన్ని ప్రాణులు అస్య ఈ బ్రహ్మము యొక్క పాద 4వ భాగంలో ఉన్నాయి. పాదం అంటే కాలు కాదు, ఇక్కడ 4వ భాగమందున్నాయి అని అర్థం. ఏవిన్ని? ఈ యొక్క 14 లోకాలు, అతల వితల సుతల పతల అతల పాతాల రసాతల, ఇవన్నీ లోవర్ లోకాస్. భూలోక, భువర్లోక, సువర్లోక, ఈ స్వర్గము, బ్రహ్మలోకము, ఇవన్నీ కూడా 14 లోకాలు కూడా ఈ పావు భాగంలో ఉన్నాయిట, 4వ భాగంలో ఉన్నాయి. ఈ బ్రహ్మము అంతటా ఉన్నటువంటి బ్రహ్మం స్వయం ప్రభః. మైత్రీ ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే ఊర్ధ్వమూలం త్రిపాత్ బ్రహ్మ అన్నారు. ఊర్ధ్వమూలం అంటే అన్నిటికంటే, ఈ లోకాలన్నిటికంటే పైన. అంటే పైన అంటే స్పేస్ వైజ్ కాదు, అంటే పారమార్థిక సత్యంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం అని అర్థం. స్వయం ప్రభః, స్వయం ప్రకాశమైనటువంటిది ఈ బ్రహ్మము. ఏది 3 పాదాలు కూడా వ్యాపించి ఉన్నదో మాయ లేకుండా, అక్కడ మాయ లేకుండా 3 పాదాలు ఉన్నది, అది శుద్ధ బ్రహ్మ. అది తెలుసుకుంటాడు జ్ఞాని. త్రిపాత్ 3 పాదములు అస్తి అన్నారు. ఈ సర్వం స్వయం ప్రకాశమైనటువంటి ఈ బ్రహ్మము 3 పాదాల్లో ఉన్నది, అస్తి ఇది అని. మాయాయాః, మాయ యొక్క ఏకదేశ వృత్తిత్వం, ఒక పావు భాగం మాత్రమే. మాయ యొక్క ఉనికి ఎంతవరకు ఉన్నది? ఒక భాగమే మనకు శృతి చెప్తున్నది, ఉన్నదని శృతి చెప్తున్నది. పాదోస్య సర్వభూతాని త్రిపాదస్య అమృతం భువి.
ఇక్కడ సర్వభూతాని అనేది వ్యాకరణ రీత్యా అది భూతాని అనేది నపుంసకలింగం బహువచనం. అప్పుడు సర్వాణి భూతాని అని ఉండాలి. కానీ విద్యారణ్యుల వారు సర్వభూతాన్ని అని ఇచ్చారు కాబట్టి ఇది వైదిక ప్రయోగం లేకపోతే ఛాందస ప్రయోగం అని తెలుసుకోవాలి. సర్వ అనేది ఉండదు, సర్వాణి రావాలి. అది తప్పు కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, ఇక్కడ వైదిక ప్రయోగం అని చెప్పుకోవాలి. అది ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పబడింది. 3వ అధ్యాయం 12వ ఖండం 6వ మంత్రంలో ఇదే ఇన్ని చోట్ల వస్తుంది. పురుష సూక్తం, మైత్రేయ ఉపనిషత్తు, తర్వాత ఛాందోగ్య ఉపనిషత్తు, అన్ని చోట్ల. అంటే ఏమిటి, ఇప్పుడు 3 భాగాలు స్వప్రకాశమైనటువంటి శుద్ధ బ్రహ్మం ఉంది, ఒక పావువంతు మాత్రమే ఈ మాయ వ్యాపించి ఉన్నది. ఈ జగత్ సృష్టి కారణంగా ఉన్నది, అది ఉపాదాన కారణంగా. ఒక భాగం మాత్రం మాయ ఆశ్రయించి ఉన్నది బ్రహ్మాన్ని. తర్వాత శ్లోకం. ఇప్పుడు స్మృతి ప్రమాణం ఇస్తున్నారు, భగవద్గీత ప్రమాణాన్ని. విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ ఇతి కృష్ణోర్జునాయాః జగత్తస్త్వేకదేశతాం. భగవద్గీత శ్లోకం ట్యూన్ వచ్చింది ఇక్కడ. విష్టభ్యాహమిదం, అహం, హే అర్జున, కృష్ణ అర్జునాయ ఆహా, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఎక్కడ అంటే 10వ అధ్యాయంలో 42వ శ్లోకంలో 2వ లైన్ మనకిచ్చింది. మొదటి లైన్ ఆఫ్ దిస్ 56వ శ్లోకం యొక్క మొదటి లైన్, భగవద్గీతలో 42వ శ్లోకం యొక్క 2వ లైన్. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఇది పూర్ణ శ్లోకం భగవద్గీతలో. ఆ మొదటి లైను వదిలేసేసి కృష్ణ పరమాత్మ చెప్పింది. విద్యారణ్యుల వారు మనకిక్కడ ఏమిటి అవసరం అనేది ఆ 2 లైన్ మాత్రం తీసుకున్నారు. విష్టభ్యాహం ఇదం, అహం, కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడితో, అహం, నేను, ఏకాంశేన స్థిత, నా స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపం ఒక భాగము చేత, నా ఒక భాగము చేత, అంటే బ్రహ్మానికి భాగాలు ఉన్నాయండి, అంశాలు ఉన్నాయా, ఆయన నిరవయవం కదా అంటే లేవు, తర్వాత చెప్తానది ఉన్నట్లుగా అన్నారు. ఏకాంశేన అంటున్నారు. అంశం అంటే మళ్ళీ భాగం అవుతుంది, పార్ట్ అవుతుంది, అవయవం అవుతుంది. అవయవం ఉంటే మళ్ళీ హోల్కి ప్రాబ్లం వస్తుంది కదా, సమస్య వస్తుంది. ఆ అవయవం ఏదైనా దానికి దోషం వస్తే మొత్తాన్ని అది డిస్టర్బ్ చేస్తుంది. అట్లా కూడా చెప్పలేము. ఏకాంశంలాగా అని అర్థం. అంటే ఒక భాగం. ఇదం కృష్ణం, ఈ జగత్, ఇదం కృష్ణం జగత్, ఈ జగత్ అంతా కూడా, ఈ జగత్ అంతటిని విష్టభ్య, వి ప్లస్ తబ్ ధాతు, విష్టభ్య పుష్కలంగా అని అర్థం. పుష్కలంగా వ్యాపించి ఉన్నాను, కంఫర్టబుల్గా అన్నమాట. స్థిత ఉన్నాను, హే అర్జున నేనున్నాను, నేను బ్రహ్మమునైనటువంటి నేను ఈ యొక్క ఒక భాగమునందు మాయ చేత వ్యాపించి ఉన్నాను జగత్తులో, ఈ జగత్తునందు. అని అర్థం. ఏకాంశేన స్థితో జగత్. కనుక ఈ 1/4 ఇప్పుడు ఇట్లా రాసుకోవాలి మనం. ఇక్కడ భూమి, మనం భూమి మీద ఉన్నాం. భూమి ఒక సర్కిల్. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీరు. కనుక కార్యం భూమి, భూమి యొక్క కారణం జలం. కనుక జలం ఎక్కువ వ్యాపించి ఉంటుంది. భూమికి 5 గుణాలు ఉన్నాయి, స్థూలం అది. ఎన్ని ఎక్కువ గుణాలు ఉంటే అంత తక్కువ స్టేటస్ దానికి.
కనుక నీరు సెకండ్ సర్కిల్. అదేవిధంగా అగ్ని, దాని కారణం నీటి కారణం కనుక అది ఎక్కువ వ్యాపించి ఉంటుంది. మూడో సర్కిల్ గీస్తే మూడో సర్కిల్ అగ్ని. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి వచ్చింది. అగ్నికి 3 గుణాలు ఉన్నాయి. వాయుగుణం, ఆకాశగుణం, అగ్ని సొంత గుణం. కనుక అగ్ని మూడో సర్కిల్. దానికి కారణమైనటువంటిది ఎక్కువ వ్యాపించి ఉంటుంది కాబట్టి వాయువు 4వ సర్కిల్ గీస్తే 4వ సర్కిల్ గీసుకోవాలి. దీన్ని వాయువు ఎక్కడి నుంచి వచ్చిందండి? దానికి కారణం మరి ఎక్కువగా వ్యాపించి ఉంటుంది కదా, ఆకాశం 5వ సర్కిల్. ఈ 5వ సర్కిల్ ఆకాశానికి ఎన్ని గుణాలు ఉన్నాయి? ఒక్క గుణం శబ్దగుణం. కనుక తక్కువ గుణాలు ఉన్నది ఆకాశం కనుక అది సూక్ష్మం అన్నాం. అది సూక్ష్మం. ఈ ఆకాశం పైన ఇంకొక సర్కిల్ గీయాలి, 6వ సర్కిల్. 6వ సర్కిల్ గీస్తే మాయ. ఆ మాయ అనే దానికి 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణాలు. ఈ కార్యాలన్నిటికీ వస్తాయి ఆ గుణాలు. ఈ మాయను దాటి ఉన్నది బ్రహ్మము. అంటే బ్రహ్మము లోపల ఉన్నది కాబట్టి ఈ మాయ 6వ సర్కిల్. అప్పుడు బ్రహ్మము 7వ సర్కిల్ గీయండి పైన. ఆ సర్కిల్ గీస్తే బ్రహ్మము అని అర్థం. ఇప్పుడు ఆకాశాన్ని పరిమాణం కాదు, పరిమాణం. దాని కొలత ఒక టేప్ పెట్టుకొని కొలత గీయగలరా? ఆకాశాన్ని చేయలేకపోతే దానికి కారణమైనటువంటి మాయను ఏం కొలుస్తారు? మాయనే కొలవలేకపోతే ఇంకా బ్రహ్మాన్ని ఏం కొలుస్తావు నువ్వు? ఒక పావు వంతున్న మాయనే తెలుసుకోలేవు నువ్వు. మన కంటి చూపు మేరకు ఆకాశం కనపడుతూనే ఉంది, చోటు కనపడుతూనే ఉంది. కనుక మనిషి ఈ సృష్టిలో, బ్రహ్మాండంలో అండాండంబులు పిండాండంబులు అంతా బ్రహ్మమయం. రామమయం అంటే 1/4. త్యాగరాజు చూసినా, రాముల వారిని, మీరాబాయి కృష్ణుడిని చూసినా, ఈశ్వర ఇవన్నీ కూడా మాయా సహితం బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ ఆ 3 పాదాల్లో కూడా ఉన్నాడు. కానీ ఈశ్వర ఈ మాయా సహితం బ్రహ్మ కదా, సగుణం బ్రహ్మ కదా ఈశ్వర. ఇప్పుడు ఈశ్వర బ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నాడా? 1/4లో ఉన్నాడా? మాయ కలిస్తేనే బ్రహ్మంతో మాయ చేరినప్పుడే సగుణం బ్రహ్మ ఈశ్వరుడు అవుతాడు. మాయ మాత్రం ఒక ఏకాంశంలోనే ఉన్నది, 1/4. అప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నట్లు? 1/4. త్యాగరాజు చూసినటువంటి రాముడు, మీరాబాయి చూసినటువంటి కృష్ణుడు, నువ్వు చూసే దేవుళ్ళు, గుళ్ళు ఎక్కడైనా సరే, బాలాజీ కావచ్చు, మల్లికార్జునుడు కావచ్చు, మరి దుర్గమ్మ కావచ్చు, మరి ఏ దేవతలైనా సరే అందరూ ఈ 1/4లోనేనండి. పాపం ఈశ్వరుడు కూడా 1/4. ఈ 3 వంతుల్ని కూడా తెలుసుకున్నవాడు స్వామి అవుతాడు, ఈ జగత్తుకి స్వామి. లేకపోతే ఆసామి అన్నాడు. అందుకని నువ్వు ఎంత తెలుసుకున్నా ఈ ఈశ్వరుడు గురించి పావు వంతులోనే ఉంటావు నువ్వు. కృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? జ్ఞాని అయిన వాడు నా యొక్క మొత్తాన్ని తెలుసుకుంటాడు. శుద్ధ బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు, సగుణ బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. సగుణ బ్రహ్మం పావు వంతే, నిర్గుణ బ్రహ్మం ఇంకా 3/4 వంతున్నది. ఎంత నేర్చినా, ఎంత చూసినా కూడా నాయన ఇది క్షర విద్య అన్నారు. ఈ పావు వంతు తెలుసుకోవడం అపరా విద్య. ఆ 3/4 వంతు, ఈ పావు వంతు తెలుసుకొని ఆ 3/4 వంతు తెలుసుకున్నాం అనుకో శుద్ధ బ్రహ్మాన్ని, అది అక్షర విద్య అన్నారు. అక్షర విద్య కావాలా నీకు? ఓన్లీ క్షర విద్య చాలన్నారు. ఇప్పుడు మన పిల్లలు చదివే చదువులన్నీ, మనం చదివిన చదువులన్నీ కూడా పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద స్టేటస్లు. ఏమిటయ్యా అంటే ఈశ్వరుడే ఈ పావు భాగంలో ఉన్నాడు, నువ్వెంత ఇందులో? ఈ సృష్టి పావు వంతులో ఉన్న సృష్టిలో నువ్వెక్కడున్నావు? ఈ భూమిలో ఒక డాట్, ఆ డాట్లో ఒక ఈ భూమండలంలో కాంటినెంట్స్ ఉన్నాయి, ఎన్నో ఖండాలు ఉన్నాయి, 7 ఖండాల్లో 7 ఖండాల్లో ఆసియా ఖండం, ఆసియా ఖండంలో భారతదేశం, భారతదేశంలో ఒక స్టేట్లో ఉన్నావు నువ్వు. ఆ స్టేట్లో తెలుగు ప్రాంతం అనుకుందాం, తమిళనాడు ప్రాంతం అనుకున్నాం. ఒక ప్రాంతంలో, ఒక ఏరియాలో, ఆ ఏరియాలో, ఒక స్ట్రీట్లో, ఆ స్ట్రీట్లో, ఒక ఇంట్లో, ఆ ఇంట్లో, ఒక గదిలో, ఆ గదిలో కొంచెం
చోటు ఆక్రమించున్నావు నువ్వు. దీనికోసం నువ్వు ఎంత ఎగిరెగిరి పడుతున్నావు ఎందుకయ్యా అంటే అన్నీ ఉన్న విస్తరి అణిగిమణి ఉంటుంది, అందుకని ఎంత చదువుతూ ఉంటే నీకు ఎంత తెలియదో తెలుస్తుంది అన్నారు. ఒక పావు వంతు మాత్రం మాయ వ్యక్తమవుతోంది అన్నారు. మిగతాదంతా కూడా 30 వంతు మాయ అవ్యక్తం, వ్యక్తం కావడం లేదు. కనుక ఏమిటి ఇప్పుడు ఆ బ్రహ్మము వేరు, ప్రపంచం మాయతో కూడినటువంటి 1/4 వేరు. వేరు అంటే వ్యావహారిక సత్యం ఉన్నట్లుగా, అది సత్యం కాదు. నిష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ ఇది కృష్ణ అర్జునాయ ఆహ. జగతః తు ఏకః దేశతాం. ఈ జగత్ అనేటువంటిది ఏకదేశ అంటే బ్రహ్మము యొక్క భాగము మాత్రమే పొంది ఉన్నది. ఈ జగత్ ఒక భాగం 1/4. మళ్ళీ భాగాలంటే నిజంగా ఉన్నాయా అండి? భాగాలు అనకూడదు, బ్రహ్మలో భాగాలు ఉండవు, మరి ఉన్నట్లుగా. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ శృతి వాక్యం చెప్తున్నారు. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం వికారావర్తి చాత్రాస్తి శృతి సూత్రకృతోర్వచః. ఇప్పుడు ఎంత వ్యాపించి ఉన్నది అన్నారు? పావు వంతు అన్నారు కదా, మరి బ్రహ్మం ఎక్కడ ఉంది అంటే 10 అంగుళాల పైన ఉన్నది అంటున్నారు. 10 అంగుళం, 10 అంటే 10 అంగుళాలు పైన ఉన్నది అన్నాడు. ఏమండి 10 అంగుళాల పైన అంటే ఎంత అని అట్లా కొలత వేయకూడదు, అంటే దేశ అతీతం అని అర్థం. సహా ఆ పరమేశ్వరుడు, ఆ శుద్ధ బ్రహ్మము, భూమిం అంటే భూమిని, విశ్వతః వృత్వా విశ్వనంతా కూడా వ్యాపించి ఆవరించి, దశాంగుళం 10 అంగుళాలు. 10 అంగుళాలు అంటే 10 అంగుళాలు అనుకోకండి, ఊరికే చెప్తున్నారు 10 అంగుళాలు. అత్యతిష్ఠత్ అంటే అతిక్రమించి ఉన్నాడు, బియాండ్ అంటారు చూసారు ఇంగ్లీష్లో, అతిక్రమించి ఉన్నాడు బ్రహ్మము అని ఎవరు చెప్తున్నారు? పురుష సూక్తం చెప్తోంది, శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తోంది, బ్రహ్మసూత్రం చెప్తోంది. వికార ఆవర్తిచ అత్యతిష్ఠదశాంగుళం అన్నది పురుష సూక్తం, శ్వేతాశ్వతర ఉపనిషత్తు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3వ అధ్యాయం 14వ సూత్రం. వికారవర్తిచ అనేది బ్రహ్మసూత్రంలో వ్యాసాచార్యుడి చేత చెప్పబడింది. వికారవర్తిచ తదాహి స్థితిం ఆహా. 4వ అధ్యాయం 4వ పాదం 19వ సూత్రం బ్రహ్మసూత్రం. బ్రహ్మము వికార స్వరూపమైనటువంటి, వికార ఆవర్తిచ అంటే బ్రహ్మము వికార స్వరూపము, జగత్తున మాత్రంలో ఉండేది కాదు ఈ బ్రహ్మము. ఈ వికారమైనటువంటి బ్రహ్మ నిమిత్త కారణం, వికారం చెందకుండా వివర్త ఉపాదాన కారణం బ్రహ్మ, మాయా పరిణామి ఉపాదాన కారణం. బ్రహ్మ మాయా సృష్టి మాత్ర కారణం, బ్రహ్మ స్థితి లయ కారణం కూడా అని అర్థం. అత్ర ఈ సందర్భంలో అంటే ఏ సందర్భంలో? పైన చెప్పినట్లుగా శృతి సూత్రకృతో. శృతి అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు, పురుష సూక్తం, అత్యతిష్ఠదశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం అన్నది కదా, అదన్నమాట. వికారవర్తి అన్నది బ్రహ్మసూత్రంలో, సూత్ర అంటే బ్రహ్మసూత్రం. శృతి యొక్క బ్రహ్మసూత్రకారుడైనటువంటి వేదవ్యాసుడు చెప్పినటువంటి సూత్రం ప్రకారం వచః వాక్యము ఉన్నది, అస్తి అంటే ఉన్నది, ప్రకృతి అంటే కారణం, వికృతి అంటే కార్యం. ఈ యొక్క 10 అంగుళాలంటే 10 దిక్కులుగా చూసుకోవాలి మనం.
10 దిక్కులను దాటి ఉన్నది. అత్యతిష్టదంటే 10 దిక్కులకి పైన అని అర్థం. అంటే దేశ అపరిచ్ఛిన్న అని అర్థం. అంతేగాని 10 అంగుళాలంటే 10 అంగుళాలని తీసుకోకూడదు. దేశ అపరిచ్ఛిన్న. తర్వాత శ్లోకం నెంబర్ 58. నిరంశేప్యంశమారోప్య కృష్ణీం సేవేతి పృచ్ఛతః తద్భాషయోత్తరం బ్రూతే శ్రుతిశ్రోతృహితైషిణీ. శ్రోతృహితైషిణీ శృతి. ఈ 10 అంగుళాలు అంటారు ఏమిటండి? అయ్యా, మనిషికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. శృతి హితైషిణి, మన హితాన్ని కోరి చెప్తుంది కనుక మన లాంగ్వేజ్కి దిగొస్తుంది. ఇప్పుడు స్కూల్లో చూడండి, ఎల్కేజీ పిల్లలు ఉంటారు. ఆ టీచర్ ఎంతో చదువుకొని ఎన్నో డిగ్రీలు సంపాదించి వస్తుంది అక్కడ. ఆ టీచర్కి 50 ఏళ్ళు ఉంటాయి, ఈ పిల్లవాడికి 5 ఏళ్ళు ఉంటాయి. ఎంత ఏజ్ డిఫరెన్స్! కానీ ఆ టీచర్ ఆ శిశువు ఏజ్కి దిగి వస్తుంది అనమాట. అంటే విద్యార్థి ఏజ్కి దిగి అంటే దిగుతుందా అంటే వాడి లెవెల్కి మాట్లాడాలి, అప్పుడు భాష అర్థమవుతుంది. ఎలాగైతే తల్లి పిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు వేరే పేరు పెడుతుంది, అన్నం తిను అన్నదు, వాడికి ఒక స్వీట్ అర్థమయ్యే భాషలో చెప్తుంది అనమాట. ఆమ్ తిను, ఆమ్ అంటుంది. ఆమ్ అంటే ఏమిటి? ఆమ్ అంటే అంటే నోరు తెరుస్తాడు వాడు, అప్పుడు పెడుతుందన్నమాట అన్నం. అట్లా శృతి కూడా శ్రోతృ అంటే వినేవాళ్ళ యొక్క హితం కోసం శృతి బ్రూతే, శృతి చెప్తున్నది ఏమని? అధ్యారోపం అపవాదం అన్నమాట. ఇక్కడ మనకు ఇప్పుడు 58తో మనకు పూర్తి చేస్తున్నారు. 59 నుంచి 76 వరకు అధ్యారోప అపవాద గురించి చెప్పబోతున్నారు. నిరంశే అపి, అంశం లేదు అసలు. నిజంగా చెప్పాలంటే బ్రహ్మంలో అంశ లేదు, మాయ ఒక ఏకాంశంగా ఉన్నది అని అన్నప్పటికీ కూడా, నిరంశే అపి, నిరంశమైనప్పటికీ కూడా అంశం ఆరోప్య, అంశం ఉన్నట్లుగా ఆరోపింపబడినది. ఇప్పుడు సూర్యోదయం లేకపోయినా కూడా సూర్యోదయం ఆరోపిస్తున్నామా లేదా? అదేవిధంగా ఆరోప్య కృష్ణేంశే అన్నారు. ఆరోప్య కృష్ణే అంశే అంటే వా ఇది, మాయ బ్రహ్మమున అంతటను ఉన్నదా లేక ఒక భాగమున మాత్రం ఉన్నదా అని పృచ్ఛతః. కృష్ణ అంశే వా ఇది, కృష్ణం అంటే మొత్తంగా ఉన్నదా, బ్రహ్మమంతటా మాయ ఉన్నదా, లేక అంశే బ్రహ్మమునందు ఒక అంశమునందు మాత్రం మాయ ఉన్నదా అని అడిగిన వాళ్ళ కోసం పృచ్ఛతః. అలా అడిగినప్పుడు ఏకాంశము అంటున్నారు కదా, అప్పుడు అంశమైంది కదా, బ్రహ్మంలో అంశం లేవన్నారు కదా, నిర్వయవ అన్నారు కదా, మరి ఏకాంశం అంటారండి, ఇది ఎలా సంభవం అని కనుక పృచ్ఛతః. అలా కనుక అడిగితే తద్భాషయా ఉత్తరం, ఆ యొక్క శిష్యుడి భాషలోనే చెప్పాలి, వాడికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి కనుక 10 అంగుళం అని చెప్పబడింది. దేశ అతీతం అని చెప్పడం కోసం, దేశ ఆకాశం కూడా పరిచ్ఛిన్నమే కదా, దేశం అనే దానికి ఒక పరిమితి ఉన్నది, మాయ దానిపైన బ్రహ్మం అంటే ఇంకా దేశ కంటే అతీతమైనటువంటిది, దేశాతీతమైనటువంటిది అని చెప్పడం కోసం తద్భాషయా ఉత్తరం బ్రూతే అంటే 10 అంగుళాలు అని అర్థం పైన చెప్పబడింది. అత్యతిష్టతని 59వ శ్లోకం వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.